భారతదేశంలో హిందూ పండుగలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన తమిళనాడు రాష్ట్రంలో పర్వత ప్రాంతాలతో పాటు అనేక చారిత్రక కట్టడాలు, పురాతన దేవాలయాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ ప్రజలు ముఖ్యంగా కొలిచే దేవుళ్లలో పార్వతీ పరమేశ్వరుల రెండవ కుమారుడైన కుమారస్వామి ఒకరు. తమిళనాడు రాష్ట్రంలో అనేక ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఏటా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. రాక్షసుడైన తారకరాసుని వధించేందుకు జన్మించిన కుమారస్వామిని విజయాన్ని ప్రసాదించే దైవంగా భక్తులు కొలుస్తారు. ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఆయనను పూజించటం, తలచుకోవటం చేస్తుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా తమిళనాడులో భక్తులు సందర్శించే ప్రముఖ ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శివ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఈ దేవాలయం మురుగనలాంగ్ ఆయన భార్యలు వల్లీనాయకి, దైవనాయకిలకు అంకితం చేయబడింది. సుబ్రహ్మణ్యేశ్వరుడు యుద్ధంలో దైవనాయకిని, ప్రేమలో వల్లీనాయకిని గెలిచినప్పుడు ఈ ఆలయాన్ని స్థాపించినట్టు చెబుతారు. ఇక్కడి గోడలపై కుడియ చిత్రాలు, అలంకరణలు ఆశ్చర్యపరుస్తాయి. చెన్నై నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సందర్శన వేళలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. పూజలందుకునే దైవం మురుగన్. సందర్శనకు సరైన సమయం నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు. 2. కుమురన్ కుంద్రన్. 40 ఏళ్ల నాటి మురుగన్ ఆలయం ఇది. ఇక్కడ ప్రతి అంతస్తులోనూ ఎన్నో దేవతా విగ్రహాలు ఉంటాయి. సుందరమైన అలంకరణలతో, వైభవం ఉట్టిపడే నిర్మాణంతో ఓ కొండపై ఈ ఆలయం ఉంటుంది. కంచిమఠానికి చెందిన సాధువు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఇక్కడ మురుగన్ ఆలయం నిర్మించాలని ప్రతిపాదించారట. సాధువు వెళ్లిపోయిన తర్వాత ఈ ఆలయం నిర్మాణం అంత త్వరగా జరగలేదు. చాలామందికి ఆయన ఇక్కడ ఆలయం ఎందుకు నిర్మించమన్నారో అర్థం కాలేదు. 20 ఏళ్ల తర్వాత ఈ కొండపై మురుగన్ యొక్క ఆయుధం కనిపించటంతో ఆలయ నిర్మాణం జోరందుకొని శరవేగంగా పూర్తయింది. చెన్నై నుంచి దూరం 26 కిలోమీటర్లు. సందర్శన వేళలు ఉదయం 6:30 నుంచి 11, సాయంత్రం 4:30 నుంచి 8:30 వరకు. పూజలందుకునే దైవం మురుగన్. సందర్శనకు సరైన సమయం నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు. 3. తిరుపొరుర్కుంద స్వామి ఆలయం. పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాక్షసులతో తిరుచెందూరు వద్ద ఆకాశంలో, తిరుప్పారాన్ కుందారం వద్ద భూమిపై, తిరుపరూర్ వద్ద గాలిలో యుద్ధం చేసినట్టు ప్రస్తావన ఉంది. అగస్త్యముఖమని పొతిగై పర్వతాల గుండా ప్రయాణిస్తుండగా ఈ ప్రదేశాన్ని గుర్తించినట్టు కథనం. తరుక అనే అసురునిపై సుబ్రహ్మణ్యేశ్వరుడు విజయం సాధించిన తర్వాత ఈ ప్రాంతం పొరూర్, తరుకపురి, సమరపురిగా పిలువబడుతుంది. గాలి, భూమి, ఆకాశంలో 3 చోట్ల సుబ్రహ్మణ్యేశ్వరుడు యుద్ధం చేయటం వలన దీనికి తిరుపొరుర్కుంద స్వామి ఆలయంగా పేరు వచ్చినట్టు చెబుతారు. 4. పళని మురుగన్ ఆలయం. శివపార్వతుల తనయుడైన కుమారస్వామిని మురుగన్, కార్తికేయ అని కూడా పిలుస్తారు. పురాణ కథనం ప్రకారం విజ్ఞాధిపత్యం కోసం సోదరులైన వినాయకుడు, కుమారస్వామి మధ్య ఓ పోటీ జరుగుతుంది. ఎవరైతే ప్రపంచంలో అన్ని పుణ్యనదుల్లో స్నానమాచరించి ముందుగా కైలాసం చేరుకుంటారో వారికే విజ్ఞాధిపత్యం దక్కుతుంది. దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై శరవేగంగా పుణ్యనదులకు చేరుకోగా అక్కడ ముందుగానే వినాయకుడు ప్రత్యక్షమయ్యేవాడు. తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేయటం వలన ప్రపంచంలోని అన్ని పుణ్యనదుల్లో స్నానమాచరించిన ఫలం వినాయకుడికి దక్కి ఆయన విజేత అవుతాడు. దీంతో ఆగ్రహించిన కుమారస్వామి పళని వద్దే ధ్యానమాచరించి పరిపక్వత చెందినట్టు పురాణ కథనం. మదురై నుంచి దూరం 100 కిలోమీటర్లు. సందర్శన వేళలు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. 5. స్వామినాథస్వామి ఆలయం. కావేరీ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం సుబ్రహ్మణ్యేశ్వరుడి 6 పవిత్ర ఆలయాలుగా పిలువబడి అరుపడే వీడులో ఒకటి. కొండపై 60 అడుగుల ఎత్తు ఉండే ఆలయంలో స్వామినాథస్వామి విగ్రహం, కొండ కింద తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల మందిరాలు ఉంటాయి. 3 గోపురాలతో నిర్మితమైన ఈ ఆలయంలోని విగ్రహాలు గ్రానైట్తో చేయబడ్డాయి. ప్రణవ మంత్రంతో తండ్రి పరమేశ్వరుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇక్కడే సంతృప్తిపరచటంతో ఈ ఆలయంలో స్వామివారు స్వామినాథస్వామిగా పేరొందారు. చెన్నై నుంచి దూరం 300 కిలోమీటర్లు. సందర్శన వేళలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు.